సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ జరగడం వల్లే ఈ విశ్వం ఏర్పడింది అని 1927లో సైంటిస్టులు కనిపెట్టారు. అయితే దాదాపు 3500 సంవత్సరాల కంటే ముందు అంటే 1500 BCEలో మన భారతీయులు రాసిన ఋగ్వేదంలో ఈ విశ్వం ఆవిర్భవించడం గురించి, మొట్టమొదటిసారిగా దేవుడు పుట్టడం గురించి సేమ్ ఇలాంటి కాన్సెప్టే ఒకటి ఉందని మీకు తెలుసా? మన ఋగ్వేదంలో దీని గురించి నసదీయ సూక్త అండ్ అలాగే హిరణ్య గర్భ అనే 2 టాపిక్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. వాటి ప్రకారం ఈ విశ్వం ఏర్పడడానికంటే ముందు అంతా చీకటిగా ఉండేది. గ్రహాలు, నక్షత్రాలు ఇలాంటివి ఏవీ లేవు. పగలుకి మరియు రాత్రికి మధ్య తేడా లేదు. టైం అనే కాన్సెప్టే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక కాస్మిక్ ఓషియన్ లో బంగారంతో తయారైన ఒక గుడ్డు ఏర్పడింది. దానినే హిరణ్య గర్భ అని అంటారు. అది ఈ కాస్మిక్ ఓషియన్ లో తేలుతూ సంవత్సరం వరకు అలానే ఉంది. తర్వాత ఒకరోజు ఈ గుడ్డు పగిలి అందులో నుండి ప్రజాపతి బయటికి వచ్చాడు. మేబీ ఈయనే బ్రహ్మదేవుడయ్యుండొచ్చు. ఆయన వచ్చిన తర్వాత ఈ గుడ్డుని 2 భాగాలుగా విడదీసి పైన ఉండే భాగాన్ని స్వర్గంగా, కింద ఉండే భాగాన్ని భూమిగా, మధ్యలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని అంతరిక్షంగా మార్చాడు. తర్వాత నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, వాటి నియమాలు, టైం వంటివి సృష్టించాడు. అయితే ఇదంతా యాజ్ ఇట్ ఈస్ బిగ్ బ్యాంగ్ లా లేకపోయినా విశ్వం ఆవిర్భవించడానికంటే ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేది, లైక్ బిగ్ బ్యాంగ్ జరగడానికంటే ముందు ఉన్న సింగులారిటీ అనే పాయింట్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఈ విశ్వం ఏర్పడింది అన్నట్టుగా ఈ విశ్వం అంతా ఒక వస్తువు నుండి ఆవిర్భవించింది అనే విషయాలు ఆ రోజుల్లోనే మన పూర్వీకులు ఒక అంచనా వేయగలిగారు. అయితే మన వేదాలతో పాటు పురాణాలు కూడా దేవుడు ఎలా పుట్టాడు, ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే విషయాలను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. వాటి ప్రకారం ఒకరోజు కాస్మిక్ ఓషియన్ లో ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆయన నాభి నుండి ఒక తామర పువ్వు పూసింది. ఆ పువ్వు మధ్యలో బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్నాడు. కాసేపటి తర్వాత బ్రహ్మదేవుడు మేల్కొని ఈ విశ్వాన్ని సృష్టించమని బ్రహ్మదేవుడికి చెప్పాడు. అలా బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. నెక్స్ట్ శివపురాణం ప్రకారం ఒకరోజు విష్ణుమూర్తికి మరియు బ్రహ్మదేవుడికి మధ్యలో ఎవరు గొప్ప అనే గొడవ జరుగుతుంది. అప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రకాశవంతమైన కాంతి స్తంభం ఏర్పడింది. అందులో నుండే శివుడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత దేవి భాగవతం ప్రకారం త్రిమూర్తులు పుట్టకంటే ముందే ఈ విశ్వంలో ఒక ఫీమేల్ డివైన్ పవర్ ఉండేది. అంటే అమ్మవారి శక్తి మాత్రమే ఉండేది. ఆమెనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పుట్టించి ఈ విశ్వానంతా సృష్టించి పరిపాలించమని చెప్పింది. మహాభారతం, భగవద్గీత వంటి గ్రంథాల్లో కూడా దేవుడు ఎలా పుట్టాడు అనే దాని గురించి, ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఇదంతా ఒకెత్తైతే మన హిందుత్వంలో మొత్తం 3 కోటి దేవతలు ఉన్నారు అని అంటారు. అంటే కొంతమంది 3 కోట్ల మంది దేవుళ్ళున్నారని, ఇంకొంతమంది 33 కోట్ల మంది దేవుళ్ళున్నారు అని అంటారు. అయితే నిజంగా అంతమంది దేవుళ్ళున్నారా అంటే లేరు అనే చెప్పాలి. ఎందుకంటే సంస్కృతంలో కోటి అంటే వర్గం లేదా రకం అని అర్థం. కానీ అందరూ కోటి మంది అని అర్థం చేసుకుంటారు. అలా అందరూ త్రికోటి అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అందరూ అలా అనుకుంటున్నారు. మరి 33 కోట్ల మంది దేవుళ్ళు లేకపోతే ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరు? అసలు దేవుడంటే ఎవరు? ఇలాంటి విషయాలన్నింటినీ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తయ్యేలోపు దేవుని మీద మీకు ఉన్న ఒపీనియన్ పూర్తిగా మారుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి అంటే సింపుల్ గా బృహదారణ్య ఉపనిషత్తులో ఉన్న ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది గనక వింటే మీకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ఒకరోజు జనక మహారాజు అంటే రామాయణంలో సీతాదేవి గారి తండ్రి, ఆయన బహుదక్షిణ యజ్ఞం చేయాలి అని అనుకుంటాడు. ఆ యజ్ఞంలో భాగంగా అక్కడికి వచ్చిన పండితులకు, బ్రాహ్మణులకు ఏదో ఒకటి దక్షిణగా ఇవ్వాలి. అలా ఇవ్వడానికే జనక మహారాజు 1000 ఆవులను తెప్పించాడు. ఆ ఆవుల కొమ్ములకి ఒక్కొక్క కొమ్ముకి 10 బంగారు నాణాలను మూట కట్టించాడు. ఇంతలో జనక మహారాజు బహుదక్షిణ యజ్ఞం చేస్తున్నాడు అని అందరూ తెలుసుకొని ఆయన పిలిచినా పిలవకపోయినా చాలా మంది బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. అందులో అన్ని వేదాలు తెలిసిన గొప్ప పండితులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి జనక మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది. వీరందరిలో ఎవరు గొప్పవారు, ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎవరు బాగా ప్రవచనం చెప్పగలుగుతారు అనే విషయాలు తెలుసుకోవాలి అని ఆయనకు కోరిక పుట్టింది. వెంటనే జనకుడు ఆ బ్రాహ్మణులతో, ఓ మహాపండితులారా, మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మీ అందరికి బహుమతులు ఇవ్వడానికి 1000 ఆవుల కొమ్ములకి ఒక్కొక్క కొమ్ముకి 10 బంగారు నాణాలను మూటగా కట్టించి సిద్ధం చేసి ఉంచాను. మీలో ఎవరు గొప్పవారు అని మీరు అనుకుంటున్నారో, ఎవరికి బ్రహ్మస్త అని పిలుచుకునే అర్హత ఉంది అని మీరు అనుకుంటున్నారో వారు ఈ ఆవులను ఇంటికి తీసుకువెళ్లవచ్చు అని చెప్పాడు. అది వినగానే బ్రాహ్మణులంతా ఆలోచనలో పడ్డారు. ఎవరికి వారే ఈ బహుమతిని సొంతం చేసుకునే అంత జ్ఞానం మాకు ఉందా అని తమని తామే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. ఒకవైపు ఇదంతా జరుగుతుంటే కొంచెం సేపటికి వాళ్ళలో నుండి యజ్ఞవాల్క్యుడు అనే పండితుడు లేచి
తన శిష్యుడు అయిన సంవత్సరవాసుని పిలిచి ఆ 1000 ఆవులను తన ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాడు. వెంటనే సంవత్సరవసుడు ఆ ఆవులన్నింటినీ ఇంటికి తీసుకెళ్లాడు. అది చూసి అక్కడ ఉన్న బ్రాహ్మణులంతా షాక్ అయ్యారు. మేమంతా మాకు అంత నాలెడ్జ్ ఉందా అని ఆలోచిస్తుంటే ఇతను మాత్రం అంత ధైర్యంగా ఈ ఆవులన్నింటినీ ఎలా తీసుకెళ్లాడు అని కోపంతో ఊగిపోయారు. అప్పుడే వాళ్ళలో నుండి విదగ్ధ శాకల్యుడు అనే పండితుడు లేచి, యజ్ఞవాల్క్య, నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? మేమంతా ఆ బహుమతుల్ని తీసుకునే జ్ఞానం మాకుందా అని ఆలోచిస్తుంటే నువ్వొక్కడివే ఆ ఆవులను ఎందుకని తీసుకెళ్తున్నావు? నీకు నిజంగా అంత తెలివుందా అని అడిగాడు. అది విని యజ్ఞవాల్క్యుడు అతనికి నమస్కారం చేస్తూ, జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడికి నేనెప్పుడూ నమస్కారం చేస్తాను. నాకు ఆవులు కావాలి, అందుకే నేను వాటిని తీసుకెళ్తున్నాను అని సున్నితంగా సమాధానమిచ్చాడు. అయితే నీ జ్ఞానాన్ని మేం పరీక్షించాలి అని అనుకుంటున్నాము, నువ్వు దానికి సిద్ధమా అని శాకల్యుడు అడిగాడు. అప్పుడు యజ్ఞవాల్క్యుడు, సరే మీరేదైనా అడగండి, దానికి నాకు తెలిసిన సమాధానాన్ని మీకు చెప్తాను అని చెప్పాడు. ఇక పండితులంతా యజ్ఞవాల్క్యుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత మరొకరు అడుగుతుంటే యజ్ఞవాల్క్యుడు వెంటనే ఆన్సర్ చెప్తున్నాడు. ఇంతలో అతను 4 వేదాలను చదివినవాడు అని తెలిసి శాకల్యుడు లేచి, యజ్ఞవాల్క్య, మనకి మొత్తం ఎంతమంది దేవుళ్ళున్నారు అని అడిగాడు. అప్పుడు యజ్ఞవాల్క్యుడు మొత్తం 303 మంది అని చెప్పి వారికి ఇంకొక 3003 మందిని కలిపితే మొత్తం 3306 మంది అని చెప్పాడు. అది సరిగ్గా అర్థం కాక శాకల్యుడు మళ్లీ లేచి, దేవతలు ఎంతమందో సరిగ్గా చెప్పు అని అడిగాడు. అప్పుడు యజ్ఞవాల్క్యుడు 33 మంది అని చెప్పాడు. ఇదేంటి, ఇతన్ని 2 సార్లు అడిగితే 2 డిఫరెంట్ ఆన్సర్స్ చెప్పాడు అని శాకల్యుడు అనుకొని, ఇంకోసారి సరిగ్గా చెప్పు, దేవతలు ఎంతమంది అని అడిగాడు. అప్పుడు యజ్ఞవాల్క్యుడు 6 అని చెప్పాడు. మళ్లీ అడిగితే 3 అని చెప్పాడు. తర్వాత 2 అని, ఆ తర్వాత 1.5 అని, ఆ తర్వాత 1 అని చెప్పాడు. ముందు దేవతలు ఎంతమంది అని అడిగితే 3306 మంది అని చెప్పావు కదా, మరి వాళ్ళు ఎవరు అని శాకల్యుడు అడిగితే, అసలు దేవతలనేది మొత్తం 33 మంది, నేను చెప్పిన 3306 అనేది వారి శక్తుల సంఖ్య అని యజ్ఞవాల్క్యుడు సమాధానమిచ్చాడు. అయితే మరి ఈ 33 మంది ఎవరు అని శాకల్యుడు అడగగా, అప్పుడు యజ్ఞవాల్క్యుడు అష్టవసువులు 8 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, ద్వాదశ ఆదిత్యులు 12 మంది, ఇక ఇంద్రుడు, ప్రజాపతి, ఇలా మొత్తం 33 మంది అని సమాధానమిచ్చాడు. వాళ్ళ గురించి వివరంగా చెప్పమని శాకల్యుడు అడిగితే యజ్ఞవాల్క్యుడు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. అష్టవశువులు మొత్తం 8 మంది. వారు అగ్ని, భూమి, అంతరిక్షం, నక్షత్రాలు, స్వర్గం, వాయువు, సూర్యుడు, చంద్రుడు. ఈ 8 మంది అన్ని రకాల జీవులు జీవించడానికి సహాయపడతారు. వీళ్ళు లేకుండా ఏ వస్తువు తయారవదు. ప్రతి వస్తువు యొక్క రంగు, రుచి, వాసన, ఆకారం ఈ 8 ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఏకాదశ రుద్రులు 11 మంది. అందులో మనిషికి ఉండే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, వాటితో పాటు మన మనసు కలిపి మొత్తం 11 మంది. అందులో ముందుగా ప్రాణం, ఇది మన శ్వాసక్రియను కంట్రోల్ చేస్తుంది. తర్వాత అపనం, ఇది మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటికి పంపుతుంది. నెక్స్ట్ వ్యానం, ఇది మన శరీరంలో ఉండే శక్తులన్నింటినీ అన్ని అవయవాలకు సమానంగా వెళ్లేలా సప్లై చేస్తుంది. నెక్స్ట్ సమానం, ఇది మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ అయ్యేలా చూస్తుంది. ఆ తర్వాత ఉదనం, ఇది ఊపిరితిత్తుల ద్వారా శరీరానికి అవసరం లేని వాయువుని బయటకు పంపిస్తుంది. నెక్స్ట్ నగము, ఇది తుమ్ముల వంటి రియాక్షన్స్ ద్వారా వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. తర్వాత కూర్మము, ఇది కళ్ళు తెరవడం, మూయడం, కళ్ళతో చూడటం, చెవులతో వినటం ఇలాంటివన్నీ కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత దేవదత్తము, ఇది మన నిద్రపోవడానికి, రిలాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఉకలము, ఇది మనకి ఆకలి, దాహం వంటి ఫీలింగ్స్ కలగడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ ధనుంజయము, ఇది మన శరీరంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈ శక్తి తన శరీరంలోనే ఉంటుంది. నెక్స్ట్ జీవాత్మ, దీనినే మనసు అని కూడా అంటారు. ఒక మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసే ప్రతి పని దీని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మనిషి ఈ జన్మలో అతను చేయవలసిన పనులన్నీ పూర్తయ్యాక అతను చనిపోతాడు. అప్పుడు ఈ 11 రుద్రులు మన శరీరం నుండి బయటకు వెళ్లిపోతారు. ఇకపోతే ద్వాదశ ఆదిత్యులు 12 మంది. వాళ్ళ పేర్లు ధాత్రి, ఆర్యమన్, మిత్ర, వరుణ, శుక్ర, వివస్వత్, త్వాస్త్రి, విష్ణు, అంశు, భాగ, పుష్యన్, ప్రాజాన్య. వీళ్ళే ఈ 12 మంది. ఒక సంవత్సరంలో ఉండే 12 నెలల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క నెలకి అధిపతిగా ఉంటారు. అలా ఉంటూ జీవుల కర్మ ఫలితాలను గ్రహిస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు ఇంద్రుడు ప్రకృతిలో ఉండే ఎలక్ట్రిసిటీకి అధిపతిగా ఉంటాడు. లైక్ వర్షం పడేటప్పుడు వచ్చే మెరుపులు, పిడుగులు ఇలాంటివి. నెక్స్ట్ ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు అనుకోవచ్చు. ఇతను సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఇలా యజ్ఞకాల్యుడు ఇవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే కాసేపు ఈ స్టోరీని పక్కన పెడితే ఒకసారి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా గమనించండి. అష్టవసువులను జాగ్రత్తగా గమనిస్తే అందులో మొత్తం ప్రకృతికి సంబంధించిన విషయాలే ఉన్నాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, అగ్ని ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవే. దీన్ని బట్టి ఓవరాల్ ప్రకృతిని మనం దేవునిలా గౌరవించాలి అని మనం అర్థం చేసుకోవాలి.
అంటే ప్రకృతిని నాశనం చేస్తే అది దేవుణ్ణి అగౌరవపరిచినట్టే అవుతుంది. నెక్స్ట్ ఏకాదశ రుద్రులను గనక గమనిస్తే అది మన శరీరంలో జరిగే అన్ని జీవక్రియలను సూచిస్తుంది. దీన్ని బట్టి ప్రతి మనిషిలో దైవశక్తి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దైవం మానుష్య రూపేణ అనే మాటకు అర్థం ఇదే అవుతుంది. నెక్స్ట్ ద్వాదశ ఆదిత్యులను గనక అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సంవత్సరంలో ఉండే 12 నెలలకు అధిపతులు. అంటే ఇది టైం ని ఇండికేట్ చేస్తుంది. అలాగే వీరిలో విష్ణువు కూడా ఉన్నాడు. సో ఆయనతో పాటు ఆయన అవతారాలు లైక్ రాముడు, కృష్ణుడు వీళ్ళంతా కూడా దేవుళ్లే. నెక్స్ట్ ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. సో ఈ దేవతలు అంతా కూడా త్రిమూర్తుల నుండి వచ్చారు అని మనం అర్థం చేసుకోవచ్చు. మహాభారతంలో కూడా శాంతి పర్వంలో భృగు మహర్షి దేవతలు మొత్తం 33 వర్గాలకి చెందినవారు అని చెప్పాడు. ఇంచుమించు అందులో కూడా ఇవే పేర్లున్నాయి. ఇదే కాదు, ఒకసారి మీరు గనక భగవద్గీత చదివితే అందులో శ్రీకృష్ణుడు చెప్పేది కూడా ఎగ్జాక్ట్ ఇదే పాయింట్. గీతాలో శ్రీకృష్ణుడు ప్రతి వస్తువులో నేనుంటాను అని క్లియర్ గా చెప్తాడు. అండ్ అలాగే ఈ విశ్వం మొత్తాన్ని కంట్రోల్ చేసేది నేనే అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అందుకే ప్రతి వస్తువులో ప్రతి జీవిలో దైవశక్తి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికైనా ఒక దేవుడి విగ్రహాన్ని పట్టుకుని ఇదొక రాయి అనడం మానేయండి. ఎందుకంటే ఆ రాయి కూడా ప్రకృతి నుండే వచ్చింది కాబట్టి అందులో కూడా ఒక దైవశక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికైనా ఇలాంటి మంచి విషయాలను చెప్తున్నా సనాతన ధర్మం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందా? ఒకసారి ఎప్పుడో గరికపాటి నరసింహారావు గారు ఒక విషయం చెప్తుంటే విన్నాను. అసలు దైవశక్తి అంటే ఏంటి, మనకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు అని ఒకరు అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అదేంటి అంటే దైవశక్తి గురించి సింపుల్ గా చెప్పాలి అంటే అది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీ చాలా రకాలుగా ఉంటుంది. అంటే ఓం హైం క్రీం అని పలికితే అందులో నుండి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లైక్ దుర్గాదేవికి సంబంధించిన ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. గమ్ గమ్ అని పలికితే వినాయకుడికి సంబంధించిన ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం గుర్తించుకోవడానికి దానికి ఒక దేవుని రూపాన్ని ఇచ్చాము. ఇప్పుడు ఒక దేవాలయాన్ని కట్టేటప్పుడు మనం ఏ దేవుని గుడి కట్టాలి అని అనుకుంటున్నామో ఆ దేవునికి సంబంధించిన ఎనర్జీని, ఫర్ ఎగ్జాంపుల్ వినాయకునికి సంబంధించిన ఎనర్జీని ఒక రాగి రేకులోకి ఆవాహనం చేసి ఆ శక్తి దేవాలయం మొత్తం ప్రవహించే విధంగా ఒక మంచి ప్లేస్ లో ఆ రాగి రేకుని భూమిలో పాతిపెడతారు. ఇక ఆ రేకు మన కంటికి కనిపించదు కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీని గుర్తించడానికి దేవాలయంలో గర్భగుడిలో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మనం ఎప్పుడైనా సరే ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి కూడా వస్తుంది. అందుకే మీరు గనక గమనిస్తే మనం దేవాలయంలో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నార్మల్ గా ఇప్పటికీ కూడా ఒక టెంపుల్లో విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు చూడండి, కింద రాగి ప్లేట్స్ పెడతారు, వాటిపైన విగ్రహాన్ని పెడతారు. ఒకే ఫ్రీక్వెన్సీలో ఒక మంత్రాన్ని చదవడం ద్వారా అక్కడికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ విగ్రహంలో కూడా ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది మేము దేవుణ్ణి నమ్మము, సైన్స్ ని మాత్రమే నమ్ముతాము అని అనుకునేవారు ఒక విషయాన్ని క్లియర్ గా గుర్తుంచుకోండి. అదేంటి అంటే సైన్స్ కేవలం ఒక 200-300 సంవత్సరాల కిందే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పింది. కానీ మన పూర్వీకులు మాత్రం కొన్ని వేల సంవత్సరాల కింది నుండే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అని గుర్తించారు. అండ్ దానికి ఒక మంత్రాన్ని సృష్టించి ఆ మంత్రం యొక్క ఫ్రీక్వెన్సీ సహాయంతో ఆ పాజిటివ్ ఎనర్జీ అంతటిని ఒక ప్లేస్ కి తీసుకురాగలుగుతున్నారు. సో దేవుడు లేడు అని మీరు నమ్మినా సరే ఒక పాజిటివ్ ఎనర్జీ టెంపుల్లో ఖచ్చితంగా ఉంటుంది అని నమ్మి టెంపుల్ కి వెళ్ళండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు నిజంగా దేవుడు ఉన్నారని నమ్ముతారా? మీకు ఇష్టమైన దేవుడు ఎవరు కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఇదొక చిన్న పార్ట్ మాత్రమే. ఇంకా మీకు తెలియాల్సింది, మాకు చెప్పాల్సింది కూడా చాలా ఉంది. సో మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేస్తారు, ఆ విగ్రహానికి ప్రాణం ఎలా వస్తుందో చెప్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.